హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ లక్కీ లక్ష్మి. ఈరోజు మన వీడియో ఏమిటంటే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అంటే తెలియని వాళ్ళు ఎవరో ఉండరు ఫ్రెండ్స్. చాలామందికి తెలుసు ఈ హాస్పిటల్, కానీ తెలుసు బట్ లోపల ఎలా ఉంటుందని చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఎంట్రీ అనేది ఓన్లీ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్కి వాళ్ళు ఎవరైతే వెళ్ళి చూపించుకుంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ లోపల ఎలా ఉంటుంది ఏంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి మెయిన్ ఎంట్రన్స్ రోడ్ నెంబర్ 3లో ఉంటుంది. 2 or 3 మధ్యలో ఉంటుంది. ఎంట్రన్స్లోనే ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్, చిన్న టెంపుల్ ఒకటి ఉంటుంది. ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్. ఎంత బాగుంటుందంటే సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా నీట్గా, కొంచెం పీపుల్స్ అంటే ఎక్కువ మంది లేకుండా సింపుల్గా ఉంటుంది. ఇదే టెంపుల్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ వచ్చేసి 8 o'clock ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. అన్ని రకాల పూజలు, ఆకు పూజలు కావచ్చు, ఆంజనేయ స్వామి అభిషేకం కావచ్చు, అలాంటి మెయిన్ ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు అన్నీ ఇక్కడ జరుగుతాయి. మావాడు ఆల్రెడీ ఎంట్రీ అయ్యి దండం పెట్టేసుకుంటున్నాడు. ఏం కోరుకున్నాడో తెలియదు, కానీ నాకన్నా ముందే పోయి మొత్తం టెంపుల్ చుట్టూ తిరిగేసి దండం పెట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇంకా టెంపుల్లోకి వెళ్ళేసి కొంచెంసేపు కూర్చొని అభిషేకం అది చేయించుకొని ఆ తర్వాత ఇక్కడ నుంచి చిన్నగా అంటే ఈ టెంపుల్ పక్కనే లెఫ్ట్ కాదు రైట్ సైడ్లో ఈ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంది. సో మేము అక్కడికి వెళ్ళాము. నిజంగా చెప్పాలంటే అసలు ఎంత బాగుందంటే చాలా సూపర్గా ఉంది అసలు హాస్పిటల్. ఆ మెయింటెనెన్స్ కావచ్చు, ఆ రిసీవింగ్ కెపాసిటీ కావచ్చు, నిజంగా ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్గా ఉంది. లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా బయటకు వెళ్ళి రైట్ సైడ్ వెళ్తాము. రైట్ సైడ్ వెళ్ళంగానే మొత్తం 3 ways ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇది ఇలా బయటకు వచ్చి ఇక్కడ బయట ఇదంటే గుడి టెంపుల్ లోపలికి వెళ్ళే వాళ్ళందరూ కాలు కడుకుంది. ఇలా బయటకు వచ్చి ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఇలా వెళ్ళంగానే ఈ పక్కనే అనమాట ఎల్వి ప్రసాద్ హాస్పిటల్. సో ఇలా వెళ్ళాలి లోపలికి వెళ్ళే లోపలికి ఎంటర్ చేస్తారు. ఇట్లా మెట్లు ఉంటాయి. మెట్లకి ఇలా లోపలికి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాము. ఆ పక్కనే వచ్చి నవగ్రహాలు కూడా ఉంటాయి. ఇలా లోపల బంద్ చేసి ఉంటారనమాట. గణపతి దేవుడు, ఇంకా వచ్చేసి ఈ రెడ్ కలర్ డోర్లో నవగ్రహాలు కూడా ఉంటాయి. చూడండి, చాలా అంటే చాలా ప్రశాంతంగా నీట్గా ఇక్కడ ఉంటాయన్నమాట. చూడండి, అటు సైడ్ వెళ్తే ఫిలిం నగర్, ఇటు సైడ్ వెళ్తే బంజారా హిల్స్, ఆ విధంగా వెళ్తాయి. మెయిన్ రోడ్ అనమాట. చాలా మెయిన్ రోడ్ మధ్యలో ఈ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంటుందన్నమాట. తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ లోపలికి వెళ్ళింది. ఇది బయట అనమాట. చూడండి, చెట్లు ఎంత మంచిగా మెయింటైన్ చేశారు. పూలు అసలు ఇక్కడికి రాగానే ఈ బయట ఈ వాతావరణం చూడండి మంచిగా చాలా ప్రశాంతంకరంగా ఉంటుంది. ఈ వాతావరణం అంతా చూడగానే బయటే మెయిన్ రోడ్లోనే ఉంటుంది అనమాట. ఈ విధంగా ఫ్లవర్స్, పచ్చగా చెట్లు అలా పెట్టారు. గార్డెనింగ్ మెయింటెనెన్స్ చాలా ఎక్సలెంట్ ఉంది ఇక్కడ. ఈ విధంగా ఇలా లోపలికి వెళ్తూ ఉంటాం. లోపలికి రైట్ సైడ్ ఏమో అవుట్ సైడ్ గేట్ అనమాట, ఇది ఇన్సైడ్ గేటు. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ మొత్తం ఇట్లా దారి ఉంటుందన్నమాట. లోపల నుంచి బయటకు వచ్చే దారి ఇదిగో చూడండి. ఈ దారి వచ్చేసి లోపల వాళ్ళు బయటకు వచ్చేదట. ఆ కారు వెళ్తూ ఉంది కదా, అదేమో బయట వాళ్ళు లోపలికి వచ్చేదనమాట.
అటు సైడ్ అంతా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ఇటు సైడ్ అంతా మనుషులు నడిచి వచ్చే వాళ్ళకి దారి అన్నమాట. హాస్పిటల్లో ఆవరణ ఇది హాస్పిటల్ లాగా ఉండదు ఫ్రెండ్స్, ఏదో ఒక అంటే ఫారిన్ ఏరియా, అంటే బయట అంతా ఈ విధంగా పార్క్ టైప్లో ఉంటుంది, కానీ లోపలైతే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను లోపలికి వెళ్ళి అంతా చూశాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు బయట వాతావరణం అన్నమాట ఇది. మొత్తం రోడ్లో నుంచి లోపల వరకు 200-300 మీటర్స్లో 200-300 కిలోమీటర్స్లో మొత్తం ఇలాగే చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, ఫ్లవర్స్ అవి, ఇంకా పేషెంట్ సిట్టింగ్ ఏరియాలో చాలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ రకంగా లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఒక సిట్టింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఓపీ తీసుకున్న పేషెంట్లందరూ ఇక్కడ మొత్తం ఒక షెల్టర్ లాగా వేశారు. చూడండి ఎంత నీట్గా ఉందో. అసలు ఏ హాస్పిటల్లో వీళ్ళు తీసుకున్న హాస్పిటల్లో కూడా ఈ విధంగా షెల్టర్ ఇవ్వరు పేషెంట్లకి, ఏదో లైట్గా ఇస్తారు. బట్ ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉంటుందో. చైర్స్ కావచ్చు అంత అఫీషియల్గా అనమాట. కానీ పేషెంట్లు అందరూ పూర్ పీపుల్స్ దగ్గర నుంచి రిచ్ పీపుల్స్ వరకు మొత్తం వస్తారు ఇక్కడికి. ఎక్కువ విలేజ్ వాళ్ళు వస్తారు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ తెలంగాణ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఫ్రీ ఐ చెకప్ ఉంటుంది. దయచేసి గమనించగలరు. ఇంకా ఇక్కడ కూర్చొని ఈ విధంగా అంటే ఫస్ట్ లోపలికి వెళ్ళి మనం ఓపీ తీసుకోవాలన్నమాట. ఓపీ తీసుకునే ఏరియాని కూడా మీకు చూపిస్తాను. అది కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది. ఆ పక్కనే ఈ వెయిటింగ్ ఏరియా, ఆ వెయిటింగ్ ఏరియా పక్కనే ఈ విధంగా చెట్లు అవన్నీ వేసి గార్డెనింగ్ అనమాట, ప్రశాంతమైన వాతావరణం కోసం. ఇక్కడ చెట్లే కాదు, ఫ్లవర్సే కాదు, అంతా చాలా అంటే చాలా చూడండి ఎంత ప్రశాంతకరంగా ఉంటుందో. లోపలికి వెళ్ళగానే మనం అసలు ఒక పేషెంట్ అనే ఫీలింగ్ అనేది మనకు అసలు అనిపించదు. అంత ఎక్సలెంట్గా ఎక్కడికో ఒక కొత్త ఏరియాకి వచ్చి ఎంజాయ్ చేయడానికి వచ్చినట్లు, ఒక పార్క్కి వచ్చి ఎంజాయ్ చేసినట్లుగా అనిపిస్తుంది ఫీలింగ్. ఇంక ఇదంతా వెయిటింగ్ ఏరియా, బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్. అది ఈ బాక్సెస్ అవి ఉన్న చోటనే మనకి ఓపీ అనమాట. ఓపీ తీసుకోవాలి, ఆధార్ కార్డు అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే అది చూసి మనకు ఓపీ కార్డు ఇస్తారు. ఇంక ఇదంతా హాస్పిటల్ బయట వాతావరణం. ఈ కార్ వెళ్ళేదేమో బయటికి వెళ్ళడానికి. ఇదిగో ఇక్కడ ఇదంతా ఏంటంటే వాకింగ్ వచ్చే వాళ్ళ కోసం చెట్లు, ఎన్ని చెట్లు ఉన్నాయి, నిజంగా చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయన్నమాట. హాస్పిటల్ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చి జనాలందరూ విధంగా కూర్చుంటారు. చెప్పాను కదా ఓపీ తీసుకోవాలని, ఆ ఏరియా అనమాట ఇది. ఇక్కడ వచ్చి ఈ విధంగా చైర్స్లో కూర్చొని ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. అవును, వాళ్ళు టోకన్స్ ఇస్తారనమాట. మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 12-12:30 వరకు ఈ టోకన్స్ అనేది ఇస్తారనమాట. టోకన్స్ ఇచ్చిన తర్వాత ఆ టోకన్స్ ఇచ్చిన వాళ్ళకి అక్కడికి వెళ్తే ఒక ఓపీ కార్డు లాగా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇస్తారు. మా బావ ఆల్రెడీ వెళ్ళేసి అక్కడ కూర్చొని అందరిని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చున్నాడు. నెక్స్ట్ ఇక్కడ కూర్చున్న తర్వాత ఒక్కొక్క నెంబరు అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది అనమాట. 45, 75, 95 అక్కడ చూడండి 174 నెంబరు. ఆ విధంగా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ నెంబర్ మన నెంబర్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్తే మనకి ఒక కార్డ్ అనేది ఇస్తారు. అదే రిజిస్ట్రేషన్ కార్డ్ అనమాట. అది తీసుకొని మనం మళ్ళీ ఆపోజిట్ బిల్డింగ్ సైడ్ వెళ్ళాలి. ఆపోజిట్ బిల్డింగ్ అంటే ఇక్కడ మనకి 8 o'clock వచ్చినా కూడా మనకి మినిమం ఫస్ట్ టైం అయితే 3 hours ఈజీగా పడుతుంది. ఒకవేళ కొత్తగా వచ్చి చూపించుకొని వెళ్ళాము వాళ్ళకి మినిమం ఒక 1 hour 2 hours పడుతుంది. ఇక్కడికి వచ్చి కొంతమంది దగ్గరకు వచ్చి మీరు పాత వాళ్ళ కొత్త వాళ్ళని అడిగి, పాత వాళ్ళు అంటే వాళ్ళకి లోపలికి పంపిస్తారనమాట. ఆ తర్వాత ఈ పక్కనే క్యాంటీన్ అనేది ఉంటుందన్నమాట. ఈ క్యాంటీన్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి క్యాంటీన్ దగ్గరికి వెళ్తే కాస్ట్ అయితే టూ మచ్గా ఉంటుంది, ఫుడ్ అయితే బాగుంది. 1 meals 100, చిన్న బ్రెడ్ పీస్, స్లైస్ పీస్ కూడా 40-50 అట్లుంటాయి.
కాస్ట్ అయితే చాలా కాస్ట్, బట్ దానికి తగ్గట్టుగానే బాగానే ఉన్నాయి. మా వాడు ఫుల్గా తినేసేసి బయటకు వచ్చి ఇక్కడంతా వాతావరణం ఎంజాయ్ చేసుకుంటా గార్డెన్ చేసుకుంటా ఉన్నాడు. 1/2 అవర్ వెయిట్ చేయమంటా, అయ్యో 1/2 అవర్ అని అంటున్నాడు. చూడండి, ఇవన్నీ లెన్సెస్ అన్నమాట. అంటే చెక్ చేయించుకున్నాక మనకి ఏదన్నా ఒకవేళ డాక్టర్ సజెస్ట్ చేస్తే ఈ లెన్స్ మనం కొనుక్కోవడానికి వీలుగా అక్కడ పెడతారనమాట. తర్వాత ఫుడ్ తినేసాక మళ్ళీ మేము లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళాక ఇక్కడ చూడండి ఎంత బాగుందో. లోపల ఎంట్రీ లోపల వెళ్ళంగానే ఈ విధంగా ఎంట్రన్స్ ఉంటుంది. లోపల పక్క బయట కాదు. ఆ కార్డ్ అనేది రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకొని మనం జస్ట్ వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళకి చూపిస్తాము, వాళ్ళు లోపలికి పంపిస్తారు. ఓన్లీ పేషెంట్తో ఒక అటెండెంట్ పంపిస్తారు. ఇది లోపల పక్క ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఎట్లా ఉందో చూడండి, ఇంద్రభవనం కన్నా ఎక్కువనే చెప్పాలి. అంత చెట్లు కావచ్చు, ఇంకా ఇక్కడ ప్లే ఏరియా కావచ్చు, పిల్లలతో వస్తే ఆడుకునేదానికి కావచ్చు. చూడండి, పార్క్ అనే ఫీలింగ్ హాస్పిటల్ ఎక్కడ ఇలా ఉంటుందో చెప్పండి. కానీ అంత ప్రశాంతంగా, అంత సూపర్ లుక్ కదా. ఆ వ్యూ చూస్తేనే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక ఇది ఇన్సైడ్ అనమాట. ఇట్లా లోపలికి వెళ్ళి బ్యాక్ సైడ్ నుంచి అలా బయటికి వెళ్ళడానికి కూడా ఈ రకంగా మనకు దారులు అనేటివి ఉంటాయన్నమాట. చూడండి ఎంత బాగుందో. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా పెద్దగా చెట్లు. ఇది హాస్పిటల్ లోపలే, బయట కాదు. చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణంతో లోపల నీట్గా పెద్ద పెద్ద దారులు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే మనకి ట్రీట్మెంట్ పరంగా సింగిల్ రూపీ కూడా వాళ్ళు తీసుకోరు. ఓన్లీ అద్దాలు మనకు ఏదైనా సజెస్ట్ చేస్తే అప్పుడు మాత్రమే ఆ అద్దాలకి, అది కూడా లో కాస్ట్లో తీసుకుంటారు. డాక్టర్ ఫీజు ఉండదు, హాస్పిటల్ ఓపీ కార్డ్ ఛార్జెస్ ఉండవు. ఇంకా మనం అక్కడికి వెళ్ళి ఐ చెకప్ చేసేటప్పుడు కొన్ని డ్రాప్స్ మనకు వేస్తారు, వాటి ఫీజులు కూడా ఏమి ఉండవు. అది కూడా డాక్టర్ రిసీవింగ్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా డాక్టరే వచ్చి మనకు ఒక వెల్కమ్ చెప్పినట్లుగా పేషెంట్లని తీసుకెళ్తారు. ఇక్కడ పేషెంట్ల రిసీవింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా మనల్ని లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా లోపల మళ్ళీ ఒక చోట మనల్ని కూర్చోబెడతారు. ఈ విధంగా చీరలో కూర్చోబెట్టి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తారనమాట. రిజిస్ట్రేషన్ చేసి మన పేర్లని వాళ్ళే తీసుకుని డాక్టర్ రూమ్లో ఒక ఫైల్లా చేసి పెడతారు. వాళ్ళు ఈ విధంగా ఇక్కడ సిస్టంలో చూసుకొని ఆ డాక్టర్ గారు అనమాట వాళ్ళు వచ్చి ఫలానా అంటే నేమ్స్ పెట్టి పిలిచి తీసుకొని వెళ్తుంది. ఎంత ఇన్వైట్, ఎంత పద్ధతిగా, ఎంత మంచిగా వాళ్ళని ఒక పెళ్ళికి తీసుకెళ్తున్నట్టుగా మంచిగా లోపలికి తీసుకెళ్తారు. ఇన్వైట్ చేయడం అనేది చాలా మంచిగా ఉంటుంది. ఈ విధంగా లోపల ఇలా రూమ్స్ ఉంటాయి అన్నమాట అన్నీ. ఆ రూమ్స్లలో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కరిని తీసుకెళ్ళి డాక్టర్స్ కూడా ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారన్నమాట. ఈ రకంగా తీసుకెళ్ళి చూడండి డాక్టర్స్ ఎంతమంది ఉన్నారో, రూమ్స్ ఎన్ని ఉన్నాయో. ఈ విధంగా లోపలికి తీసుకెళ్ళి మంచిగా లోపలని మనకి ఐ చెకప్ అనేది చేస్తారు. ఫస్ట్ నార్మల్ డాక్టర్స్ అంటే జస్ట్ చెకప్ చేస్తారు, జనరల్ చెకప్, ఐ చెకప్ చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్తే సీనియర్ డాక్టర్ అంటే కన్సల్టెంట్, మెయిన్ ఆప్థాల్ కన్సల్టెంట్ వాళ్ళు, హెడ్ ఆఫ్ ద డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారు. అంటే ఎక్కడ కూడా మిస్టేక్ జరగకూడదు అన్నట్లుగా. అలా చెక్ చేసిన తర్వాత ఇలా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోబెట్టేసి ఆ తర్వాత మళ్ళీ 40 minutes తర్వాత డాక్టర్ గారు డైరెక్ట్గా వచ్చి పేషెంట్ తీసుకెళ్ళేసి మళ్ళీ ఇంకొకసారి హిస్టరీ అంతా కలెక్ట్ చేసుకొని ఆ హిస్టరీ డేటాని మొత్తం కంప్యూటర్లో ఫీడ్ చేసి ఆ డేటాతో అప్పుడు మనకి ఐ గ్లాసెస్ సజెస్ట్ చేస్తారు. ఆ ఐ గ్లాసెస్ కూడా చాలా తక్కువ కాస్ట్తో మనకి అందిస్తారు. ఎక్కడ దొరుకుతాయి, ఏంది, మీకు అసలు ఎంత
ఒకవేళ ఐసైట్ ఏమన్నా ఉందా, ఒకవేళ మైగ్రేన్ ఏమన్నా ఉందా, ఉంటే ఎవ్రీథింగ్ వాళ్ళు మనకి నీట్గా సజెస్ట్ చేస్తారు. డాక్టర్స్ అయితే కేరింగ్ అనేది చాలా బాగుంది. మళ్ళీ అక్కడ నుంచి మనం మెయిన్ మన రిసెప్షన్ దగ్గరకు వస్తే మన డేటా మొత్తం అక్కడికి పంపించి వాళ్ళ ద్వారా మనకి మళ్ళీ క్లారిటీగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిజంగా ఈ హాస్పిటల్కి వెళ్ళినందుకు ఫుల్ సాటిస్ఫై అవ్వచ్చు ఎవరైనా సరే. ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. మీరు అలా వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.